హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం చెప్పిన ప్రెడిక్షన్ కరెక్ట్ అయిందనమాట. నిన్న హైదరాబాద్ వాళ్ళు గెలిచారు. సో వరుసగా 3 మ్యాచ్లు మనం కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసాము. సో ఈరోజు ఇంకో మ్యాచ్తో అయితే వచ్చేసాను ప్రిడిక్షన్తో. సో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు మ్యాచ్ అయితే జరుగుతుంది. అది కూడా లక్నోలో ఇకానా స్టేడియం గ్రౌండ్లో అనమాట. సో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ స్టేడియం అనే చెప్పాలి ఇకానా స్టేడియం మాత్రం. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అని నేను అనుకుంటున్నానంటే నాకు లక్నో గెలిచిద్దని అయితే అనిపిస్తుంది. సో ఎందుకంటే లక్నో వాళ్ళు లాస్ట్ మ్యాచ్ చాలా లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయారనమాట. సో అయితే వాళ్ళు చాలా గట్టి కంబ్యాక్ ఇస్తారని నాకైతే అనిపిస్తుంది. చాలా పట్టుదలతో ఆడతారని అయితే అనిపిస్తుంది నాకు. సో అందుకే లక్నో గెలిచిద్దని నేను అనుకుంటున్నా. సో లక్నో సైడ్ నుంచి ఎవరు బాగా ఆడతారు అని నన్ను అడిగితే నాకు ఇద్దరు ప్లేయర్స్ అయితే అనిపిస్తున్నారు, రిషబ్ పంత్ అండ్ నికోలస్ పురన్. సో రిషబ్ పంత్ బాగా ఆడాలి, కంబ్యాక్ ఇవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే నేను రిషబ్ పంత్కి చాలా పెద్ద ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్ అనమాట. సో అందుకే రిషబ్ పంత్ ఈరోజు బాగా ఆడాలని చాలా బలంగా కోరుకుంటున్నా. అంతేకాకుండా మనకి నికోలస్ పురన్ గనక ఈరోజు ఫామ్లోకి వచ్చాడా వన్ సైడెడ్ అయిపోద్ది మ్యాచ్ మాత్రం. సో అంత గట్టిగా ఆడతాడు. హీఈస్ లైక్ పవర్ హిట్టర్ అనమాట. సో ఆ వెస్టిండీస్ పవర్ అనేది తనలో ఉంటుంది. సో అందుకే నేను లక్నో గెలిచిద్ది అనుకుంటున్నా. సో రిషబ్ పంత్ వచ్చేసి ఒక 72 రన్స్ కొడతాడని నా ప్రెడిక్షన్. నికోలస్ పురన్ ఈరోజు ఫామ్లోకి వస్తాడు, వచ్చి ఒక 66 రన్స్ వరకు కొడతాడని అయితే అనిపిస్తుంది. దాంతోపాటు లక్నో బౌలింగ్లో నాకెందుకో మొహమ్మద్ షమి ఈరోజు బాగా వేస్తాడు అనిపిస్తుంది. ఒక 2 వికెట్స్ తీస్తాడని అయితే అనిపిస్తుంది. సో ఈరోజు మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అదనమాట, చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిద్ది. ఎందుకంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్కి గనక మనం చూసుకుంటే ఈరోజు నాకు ధ్రువ్ జురెల్ ఒక 65 రన్స్ వరకు కొడతాడని అయితే అనిపిస్తుంది. సో ఇక వైభవ్ సూర్యవంశీ అంటారా, హీ విల్ డెఫినెట్లీ ప్లే అండ్ హాఫ్ సెంచరీ చేస్తాడని అనిపిస్తుంది. ఒక 58 వరకు కొట్టచ్చు. బట్ ఈరోజు మ్యాచ్ గెలిచేది మాత్రం లక్నో సూపర్ జైంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్.